ఏర్పడింది. చరిత్ర ఆశించిన నాయకత్వం లభ్యమైంది. వర్తమానంలోని రాజకీయ పార్టీల పరిమితులు, వాటి విలువలు తెలిసిన ఉద్యమ ప్రధాన ఆలోచనలు వచ్చి తెలంగాణ భవిష్యత్తు నిర్మాణంలో భాగంగా జేఏసీ ఏర్పడ్డది. అందులో తెలంగాణ విద్యావంతుల వేదిక అంతర్వాహినిగా ప్రాధాన్యత పొందింది. తెలంగాణ కళను సాఫల్యం చేయడానికి జేఏసీ ప్రత్యక్ష ఆందోళన పదంలోకి దూకింది. అదే మిలియన్ మార్చి కావచ్చు, మానుకోట ఘటన, సడక్ బంధు, సహాయ నిరాకరణ, వంట వార్పు, సకల జనుల సమ్మె, సాగర హారం, సంసద్ యాత్ర, సకల జనుల పేరు లాంటి ఒక మహోన్నతమైన ఉద్యమ రూపాలను విజయవంతంగా నిర్వహించి 60 ఏళ్ల పోరాట ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ ప్రజలకు తెలంగాణను సాధించడం జరిగింది. తద్వారా ప్రపంచానికి ఒక నూతన పోరాటాలని పరిచయం చేసినటువంటి పరిస్థితిని మనము విజయవంతంగా చేసుకోవడం జరిగింది. స్వరాష్ట్రంలో సీమాంధ్ర పాలక వర్గ అభివృద్ధి నమూనాను కూకటి వేలతో పెకిలించి ప్రజలు కేంద్రంగా సమన్యాయం లక్ష్యంగా ఉద్యమ ఆకాంక్షల పునాదిగా ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా అమలు పరిచేందుకు అరుదైన అవకాశాన్ని ఈ మొదటి పరిపాలనా వ్యవస్థలోనే దక్కింది. కానీ 6 దశాబ్దాల పాటు వివక్షకు గురై ధ్వంసమైనటువంటి ఆర్థిక వ్యవస్థను, సమాజ జీవనాన్ని మళ్ళీ సక్రమమైన మార్గంలో నడపడానికి వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోలేక వలస పాలకుల పాలన, సంస్కృతి, రాజకీయ దృక్పథంలోని రాజ్యహింసను, ప్రజాస్వామిక వాతావరణాన్ని చిన్నాభిన్నం చేయడం, ఉద్యమ విలువలను కళ్ల ముందే విధ్వంసం చేయడంలో తెలంగాణ ప్రజలు పెట్టుకున్న ఆకాంక్షలు అడియాసలయ్యాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో నిరంతరం ప్రజల చెంత నిలవడానికి, ప్రజల వెంట నడవడానికి తెలంగాణ విద్యావంతుల వేదిక కృతనిశ్చయంతో ఉన్నది. తెలంగాణ పోరాటం అభివృద్ధి, ఆత్మగౌరవ పోరాటంగా ప్రపంచం గుర్తించింది. రాష్ట్ర సాధన పోరాటం ఆ ఆకాంక్షలను అట్టడుగు వర్గాల ప్రజలకు అందించడం కోసం ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో ప్రజాస్వామిక దృక్పథ విలువలను సాధించడం కోసం తెలంగాణ విద్యావంతుల వేదిక పునరంకితమవుతా ఉన్నది. నిర్మాణ పరంగా పలు ప్రజా సంఘాలు పనిచేయలేక కుప్పకూలిపోతున్న సమయాన తెలంగాణ విద్యావంతుల వేదిక విస్తరించగలిగింది. అన్ని జిల్లాల్లో యూనిట్లను ఏర్పరచుకొని కొన్ని జిల్లాల్లో డివిజన్, మండల స్థాయి దాకా విస్తరిస్తే మరికొన్ని ప్రాంతాల్లో గ్రామ స్థాయి దాకా తెలంగాణ విద్యావంతుల వేదిక నిర్మాణాలు ఏర్పడినాయి. పటిష్టమైనటువంటి నిర్మాణాల కారణంగా విద్యావంతుల వేదిక ప్రభావాన్ని చూపగలిగింది. తెలంగాణ ఉద్యమం మరొక సమస్యను కూడా ఎదుర్కొన్నది. అన్ని పార్టీలలోనూ రాజకీయ నాయకత్వం సీమాంధ్ర పాలకుల చేతుల్లో ఉండడం వలన తెలంగాణ వాదాన్ని వినిపించడానికి ఎక్కువ మంది ధైర్యం చేయలేదు. ఈ సమయాన తెలంగాణ పక్షాన నిలబడడానికి వచ్చిన నాయకత్వం నిలదొక్కుకోవడం కష్టమైంది. సీమాంధ్ర మీడియా కూడా ఈ నాయకత్వంపై దాడులకు దిగింది. కనుక వచ్చిన నాయకత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తెలంగాణ విద్యావంతుల వేదిక చేపట్టవలసి వచ్చింది. ఇప్పటికీ ఈ పరిస్థితులు పూర్తిగా మారలేదు. మరొక వైపు తెలంగాణ ఉద్యమాన్ని వ్యక్తీకరించగల రాజకీయాల రూపకల్పనకు పూనుకోవాల్సిన అవసరం ఏర్పడింది. విద్యావంతుల వేదిక ఈ బాధ్యతలన్నింటినీ కూడా నిర్వహిస్తూ నడుస్తూ ఉంది. సారాంశంలో ఈ అనుభవాల నుండి మనం గ్రహించవలసింది ఏమిటంటే, భవిష్యత్తులో మనకు ఉపయోగపడేటువంటి విషయాలు ఒకటి, మొట్టమొదటగా మనం గుర్తించవలసిన విషయం ఏమంటే, విద్యావంతుల వేదిక క్లిష్ట పరిస్థితుల్లో నిలదొక్కుని విస్తరించగలిగింది. నిర్బంధం కారణంగా అన్ని సంఘాలు పనిచేయలేని పరిస్థితుల్లో ఉండి స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూ విద్యావంతుల వేదిక విస్తరించగలిగింది. అట్లాగే విద్యావంతుల వేదిక 2009లో ఉద్యమం ఉధృతమైనప్పుడు చాలా ప్రాంతాల్లో నిబద్ధత గల నాయకులను అందించింది. ఉద్యమం గ్రామ గ్రామాన విస్తరించడానికి ఈ నాయకులు కృషి చేసినారు. తెలంగాణ విద్యావంతుల వేదిక భావవ్యాప్తి, ఆందోళన కార్యక్రమాలకు మరియు రాజకీయ ప్రక్రియకు మధ్య గల సంబంధాన్ని చూడగలిగింది. ప్రజా సంఘాలు ప్రజల చైతన్యపరచగలవు, సంఘటితపరచగలవు, కానీ ప్రజల ఆకాంక్షలకు రాజకీయ వ్యక్తీకరణ ఇవ్వలేవు. ఆ పని పార్టీలు మాత్రమే చేయగలవు. అయితే పార్టీలకు అనుబంధంగా మారిపోతే ఏ ప్రజా సంఘము పనిచేయలేదు. రాజకీయ పార్టీలలో భాగమైన ప్రజల సమస్యల పరిష్కారాల కన్నా రాజకీయ అవసరాలను కేంద్రంగా చేసుకుని వ్యవహరించవలసి వస్తుంది. కనుక ప్రజా సంఘాలు స్వతంత్రంగా వ్యవహరించాలి. అయితే ఈ క్రమంలో చాలా సంఘాలు రాజకీయ ప్రక్రియను ప్రభావితం చేసే విషయాన్ని విస్మరిస్తున్నాయి. రాజకీయ ప్రక్రియ ప్రభావితం చేయడానికి కృషి చేయకపోతే ఉద్యమ ఫలితాలను ఇవ్వదు. విద్యావంతుల వేదిక తన కార్యాచరణ రూపకల్పనలో రాజకీయ ప్రక్రియను విస్మరించలేదు. ఉద్యమ ప్రయోజనాల రీత్యా అవసరం వచ్చినప్పుడు తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే ఇతరులతో కలిసి ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి విద్యావంతుల వేదిక వెనుకడుగు వేయలేదు. ఉద్యమ ప్రయోజనాలను
కాపాడుకోవడమే లక్ష్యంగా పనిచేయడం వల్ల విద్యావంతుల వేదిక కూడా నిలబడగలిగింది. ఈ సమస్యలను లేవనెత్తినప్పుడు తక్షణం కీలకమైన అంశాలను గుర్తించడంలో చాలా జాగ్రత్తగా పాటించాలి. తక్షణమే ఉద్యమాన్ని వేగవంతం చేయగల అంశాలకు ప్రాధాన్యతనిచ్చి కార్యక్రమాలను రూపొందించుకోవడం వలన సంఘం బలంగా నిలదొక్కుకోగలిగింది. ఈరోజు 31 జిల్లాలలో నిర్మాణపరంగా అన్ని జిల్లాల్లో మనము నిలబడగలిగాము. ఈ వెలుగులో మహాసభలు గత మహాసభల నుండి ఈ మహాసభల వరకు జరిగినటువంటి 2.5 సంవత్సరాల కాలంలో మనం వివిధ కార్యక్రమాలని చేయడం జరిగింది. ఒకటి జనవరి 10, 11 మన మహాసభల అనంతరం ఆ మహాసభలలో గత మహాసభల్లో అధ్యక్షులుగా గురజాల రవీంద్రరావు గారిని, ప్రధాన కార్యదర్శిగా తిప్పర్తి యాదయ్య అని నన్ను ఏర్పడి 63 మంది కార్యవర్గ సభ్యులతోటి ఆ కమిటీ మహాసభ ఎన్నుకోవడం జరిగింది. ఆ ఎన్నిక తర్వాత క్రియాశీలంగా ఈ సమావేశంలో అన్ని సమావేశాలు నిర్వహించుకొని ఆ కమిటీ తన యొక్క కార్యాచరణలో క్రియాశీలంగా పనిచేస్తూ వచ్చింది. జనవరి 1, 2017 రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను కరీంనగర్ పట్టణంలో జరుపుకొని తన రాజకీయ అవగాహనను పెంచుకొని ఒక నూతన కార్యాచరణని రూపొందించుకోవడం జరిగింది. అట్లాగే మార్చి 8, 2017 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మద్యం మానండి, మహిళలపై హింసను ఆపండి అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహించుకోవడంతో పాటు హైదరాబాదు అట్లాగే సిద్దిపేట లాంటి పట్టణాలలో మనం ఈ సదస్సులు నిర్వహించుకోవడం జరిగింది. మహిళల మీద జరుగుతున్నటువంటి హింసల్ని దానివల్ల మనము ప్రజలకి తెలియజేయడం జరిగింది. మార్చి 12, 2015 హైదరాబాద్లో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం యువజన ఉపాధి విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సెమినార్ను నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర నాయకత్వంతో పాటు జస్టిస్ చంద్రకుమార్ గారు మరియు ప్రొఫెసర్ రమేష్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా మనతో పాల్గొని ఈ తెలంగాణకు అద్భుత మానవ సంపద ఉన్నదని, దాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకోవాలని, అలా జరగకపోతే తెలంగాణ సమాజం తీవ్ర కష్టాలకు ఎదుర్కోబోతున్నదని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ మానవ వనరులను సద్వినియోగం చేసుకుని తన ఉన్నత పనితీరును కనబరుచుకోవాలని, తద్వారా యువత ఆకాంక్షలను నెరవేర్చవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రైవేటు పెట్టుబడులు పెంచడం ద్వారా, నైపుణ్యాలకు శిక్షణ అందించడం ద్వారా యువతకు స్వయం ఉపాధి వైపు అందించాలని కూడా ఆ సెమినారు ప్రతిపాదన చేసి ప్రభుత్వం ముందు డిమాండ్ చేయడం జరిగింది. ఏప్రిల్ 26, 2015 హైదరాబాద్లో మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, సావిత్రిబాయి పూలే, కాంచీరామ్ లాంటి సామాజిక ఉద్యమ నేతల యొక్క జయంతిని, మహనీయుల జయంతి పేరుతోటి మనం నిర్వహించడం జరిగింది. మే 2015 ఢిల్లీలో నిర్వహించినటువంటి స్వరాజ్ అభియాన్ వారి సమావేశంలో మన యొక్క ప్రతినిధులు గురజాల రవీంద్రరావు గారు, విజయ్ కుమార్ గారు, దర్బార్జన్ గారు, స్వర్ణలత గారు ఆ సమావేశంలో పాల్గొని మన ప్రతినిధులుగా ఆ సమావేశంలో పాల్గొనడం జరిగింది. మే 2015 నుండి జూన్ 30 వరకు జిల్లా స్థాయి శిక్షణ తరగతులను ఇది నిర్వహించుకోవడం జరిగింది. మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జూన్ 1, 2015 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్మృతి దీపం కాగడాల ప్రదర్శన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. జూన్ 2015లో మొదటి సంవత్సరం ప్రభుత్వం యొక్క పరిపాలనపై తెలంగాణ విద్యావంతుల వేదిక పరిశీలన చేసి ఒక నివేదికను తయారు చేసి అది ప్రజల ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అట్లాగే జూన్ 17, 2015 కార్పొరేట్ విద్య తల్లిదండ్రులు మరియు ప్రభుత్వం యొక్క కర్తవ్యం అనే అంశం మీద హైదరాబాద్లో రాష్ట్ర సదస్సును నిర్వహించడం జరిగింది. నూతన పౌరులను తీర్చిదిద్దడమే కాకుండా వారిని సమాజ నిర్మాణంలో తగిన ప్రాధాన్యం కల్పించగలరని ప్రొఫెసర్ జయశంకర్ భావించారని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి విద్య ఒక చోదక శక్తిగా పనిచేస్తుందని, ప్రతి ఒక్కరికి చదువుకునే అవకాశం కల్పించడము ప్రభుత్వాల యొక్క కనీస బాధ్యత. కానీ నేటి పాలనా విధానంలో కార్పొరేట్ శక్తులే గుత్తాధిపత్యం చెలాయించడం వలన విద్య అందరికీ సమానంగా దక్కే అవకాశం లేదు. ఇందుకు కార్పొరేట్ విద్యను రద్దు చేసి ప్రైవేటు విద్యను నియంత్రించాలని ఈ సదస్సు ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. జూన్ 21, 2015 ప్రొఫెసర్ జయశంకర్ సార్ 4వ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని బాగలింగంపల్లిలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో
పాల్గొని దాంట్లో ప్రొఫెసర్ అనిల్ సత్గోపాల్ గారిని స్మారకోపన్యాసం వారితో ఇప్పించడం జరిగింది. ఆ స్మారకోపన్యాసం కార్పొరేటీకరణ, ప్రకృతి వనరులు, విద్య అనే అంశంపై ఈ సదస్సుని మనం నిర్వహించడం జరిగింది. జూన్ 29, 2017 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో హైదరాబాద్పై గవర్నర్కు ప్రత్యేక అధికారాలు కల్పించడం వలన హైదరాబాద్ పాలనా వ్యవహారాల్లో ఏపీ ప్రభుత్వానికి పరోక్ష భాగస్వామ్యాన్ని కల్పించడం ముమ్మాటికి రాజ్యాంగ వ్యతిరేకమే అంటూ ఉమ్మడి గవర్నర్ అనే పదం రాజ్యాంగంలో ఎక్కడ లేదని, ఇది కేవలం హైదరాబాద్లో శాంతి భద్రతలపై కేంద్ర ప్రభుత్వం ఆజమాయిషీ చేసేందుకే దోహదపడుతుందని, కాబట్టి ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క కుట్రలను ఓడిద్దామనే పిలుపుతో హైదరాబాద్లో ఒక రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో ముఖ్య వక్తగా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి మరి న్యాయ కోవిదులైనటువంటి పి. సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వ అంగాల్లో శాసనము మరియు కార్యనిర్వాహక వర్గాలను వేరు చేసి హైకోర్టును విభజించకపోవడం అనేది తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణ అధికారాలు ఇవ్వనట్లే లెక్క అవుతుందని ఆనాడు సుదర్శన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇది ఒక కుట్రగానే భావించవలసి వస్తుందని కూడా అతను అన్నాడు. రాష్ట్ర విభజన అంటే ఈ 3 అంగాలలో విభజన అవసరమని, అందుకోసం ప్రభుత్వంపై మరింత రాజకీయ ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరము అది తెలంగాణ విద్యావంతులతోనే అవుతుందని ఆ రోజు తను ఉద్బోధించాడు. జూలై 5, 2015 రాష్ట్ర కమిటీ ప్రత్యేక సమావేశాల్లో వర్తమాన రాజకీయాలు, విద్యావంతులు అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ గారు హాజరై ప్రసంగిస్తూ యూరప్ సమాజంలో అనేక సామాజిక రాజకీయ మార్పులకు అక్కడికి విశ్వవిద్యాలయాల ఆచార్యుల ప్రేరణతో ఉద్యమాలు జరుగుతున్నాయి, కానీ భారతదేశంలో ఉద్యమాలు మాత్రం ప్రజాక్షేత్రంలోనే పురుడు పోస్తున్నాయి. ఇక్కడి ప్రజా ఉద్యమాలు ప్రజలే చోదక శక్తిగా ఉండినారు. కాబట్టి కొత్త రకంతో ప్రారంభమైనటువంటి రాజకీయాలు అనుభవించిన పాత రాజకీయాలను మార్చగల శక్తి ఉన్నదని, అందుకు తెలంగాణ ఉద్యమమే నిదర్శనమని ప్రొఫెసర్ యోగేంద్రరావు గారు చెప్పడం జరిగింది. జూలై 26, 2015 హైదరాబాద్లోని తెలంగాణ యువజన ఉపాధి అవకాశాలు, సవాళ్లు, వ్యూహాలు, ప్రభుత్వం పౌర సమాజం అనే అంశం మీద అంతర్జాతీయ వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఈ వర్క్షాప్ హైదరాబాద్ నారాయణగూడలోని తాజ్మహల్ హోటల్లో జరపడం జరిగింది. ఈ సదస్సుకి ఆస్ట్రేలియా నుండి, న్యూజిలాండ్ నుండి, ఇంగ్లాండ్, సౌదీ అరేబియా, శ్రీలంక, మలేషియా దేశాల నుంచి వాళ్ళ యొక్క నిష్ణాతులు అక్కడ ఉన్నటువంటి వారు ఈ సదస్సుకు హాజరవడం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి అవకాశాలను, అక్కడి నైపుణ్యాలను ఆ సదస్సులో మనకు వివరించడం జరిగింది. గల్ఫ్ దేశాల సమస్యలకు పరిష్కారాలు చూపించడంతో పాటు అక్కడి అవకాశాలను ఎలా భద్రంగా పొందవచ్చు, అక్కడి సమస్యల నుంచి ఎలా బయటపడవచ్చు అని వారు ఆ రోజు ఆ సదస్సులో తెలియజేశారు. ఆగస్టు 6, 2015 ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని కొలువుల సాధన వారంగా మనం పాటిస్తూ తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి, ప్రభుత్వం, పౌర సమాజం అనే పాత్ర మీద అన్ని జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతూనే అన్ని జిల్లాల్లో ఈ అంశంపై సదస్సులు నిర్వహించడం జరిగింది. ఆనాడు ఈ సదస్సులు నిర్వహించినటువంటి నల్లగొండ, వరంగల్, నిర్మల్, కరీంనగర్ వీళ్ళందరికీ కూడా అభినందనలు. ఆగస్టు 10, 2015 ఢిల్లీలో స్వరాజ్ అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి రైతు ర్యాలీలో తెలంగాణ విద్యావంతుల వేదిక గౌరవ అధ్యక్షులైనటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారు, అట్లాగే అధ్యక్షులైనటువంటి గురజాల మహేంద్రరావు గారు ఆ ఢిల్లీలో జరిగిన సమావేశంలో పాల్గొనడం జరిగింది. సెప్టెంబర్ 23, 2015 ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు భరోసా కల్పించడానికి రైతు రక్షణ యాత్ర సంబంధించి వ్యవసాయ నిపుణులు, ప్రజాస్వామిక వాదులైనటువంటి పెద్దలు చుక్కా రామయ్య గారు, రామా మేల్కోటే గారు, జలపతిరావు గారు, అజయ్ గారు, రామాంజనేయులు గారు, అట్లాగే కన్నెగంటి రవి గారు ఈ వ్యవసాయ రంగంలో నిష్ణాతులైనటువంటి వీరితోటి మనం ఒక చర్చా వేదికను జరుపుకొని భవిష్యత్తులో రైతులకు భరోసా ఏ రకంగా ఇవ్వచ్చని వారి ద్వారా సూచనలు తెలుసుకోవడం జరిగింది. దాని కార్యాచరణగా ఆ సూచనల ఫలితంగా అక్టోబర్ 2, 2015 హైదరాబాద్లోని గన్ పార్క్ దగ్గర నుండి వరంగల్ జిల్లా చేర్యాల వరకు రైతు రక్షణ యాత్రను నిర్వహించడం జరిగింది. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత పాలనలో సంక్షేమంలో వ్యవసాయానికి, రైతుకు ప్రాధాన్యత కనీస స్థాయిలో లేకుండా ఉంది. అందువల్ల దిక్కుచోతని స్థితిలో రైతాంగం ఉండి
దీనికి తోడు కరువు కాటకాలు సంభవించడంతో పాటు రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయి. ఏ పాలకులు రైతులకు భరోసా కల్పించకపోవడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆత్మహత్యలను పాల్పడ్డారు. ఈ క్రమంలో రైతుల బాధలు వినడానికి, వారి జీవితాలకు భరోసా కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని తెలంగాణ విద్యావంతుల వేదిక జరిపింది. ప్రతి గ్రామంలోనూ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలను మనం వెళ్ళి వాళ్ళను పలకరించడం కూడా జరిగింది. వారికి ఏదైనా కావాల్సినటువంటి సహాయ సహకారాల్లో కూడా మన పాత్ర ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ ర్యాలీలో ప్రజాస్వామిక వాదులైనటువంటి ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ గారు, అట్లాగే సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ అయినటువంటి కె రామచంద్రమూర్తి గారు, మరి ఈ సామాజిక విశ్లేషకులైనటువంటి ప్రొఫెసర్ హరగోపాల్ గారు, చుక్కా రామయ్య గారు, రమా మేల్కోట గారు మొదలైన వారు, వీళ్ళు ఎప్పుడు మనకు ఎల్లవేళలా అండదండగా ఉన్నటువంటి వారు. ఆ రైతు యాత్రలో కూడా పొసదాకా మొదట స్టార్ట్ అయిన కానీ ప్రారంభమైన నుంచి అయిపోయేంత వరకు వీళ్ళు పాల్గొనడం జరిగింది. ఆ రక్షణ యాత్రలో 2 గ్రామాల్లో సభలను కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఒకటి ఐలాపురం, అట్లాగే చేర్యాల గ్రామాల్లో రైతు సభలను నిర్వహించుకోవడం జరిగింది. అక్టోబర్ 10, 2015 తెలంగాణ ఉద్యమ రసారథి విద్యావంతుల వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులైనటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారు తన యొక్క ఉద్యోగ బాధ్యతల నుంచి మరి రిటైర్ అవుతున్నటువంటి సందర్భంలో ఆయనకు ఒక ఆత్మీయ సన్మానాన్ని చేయడం జరిగింది. అయితే ఇది కేవలము ఒక సన్మానం వరకే పరిమితం కాకుండా ఆ సందర్భంగా ఒక సదస్సును, ఆ సదస్సులో ప్రజాస్వామ్యం, పౌర సమాజం అనే అంశం మీద ఆ సదస్సును నిర్వహించడం జరిగింది. మామూలుగా రొటీన్గా జరిగే పదవీ విరమణ సభలకు అతీతంగా తెలంగాణ విద్యావంతుల వేదిక కోదండరామ్ గారి యొక్క ఉద్యోగ విరమణ సందర్భంగా జరిగినటువంటి ఆ సదస్సులో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు హాజరయ్యి మాట్లాడడం జరిగింది. అక్టోబర్ 13, 2015 తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీతో భాగస్వామ్యమై ఇబ్రాహీంపట్నం ప్రాంతంలోని మరి చిత్తాపూర్, చెన్నారెడ్డిగూడెం లాంటి గ్రామాలలో, ఆ మండలంలోని చాలా గ్రామాలలో కరువు అధ్యయన యాత్రను నిర్వహించడం జరిగింది. ఆ కరువు అధ్యయన యాత్రలో నాతో పాటు మరి అక్కడ మనకు నిర్వహించినటువంటి మన పెద్దలు చెన్నారెడ్డి గారు దానికి అతిథిగా మనం అన్వేషించడానికి, అధ్యయనం చేయడానికి ప్రధానంగా మరి ప్రొఫెసర్ కోదండరామ్ గారు దానికి సూత్రధారిగా ఉంటూ అక్కడ జరుగుతున్నటువంటి రాచకొండ అడవులలో జరుగుతున్నటువంటి నెమలు చనిపోతా ఉంటే ఈ కరువు పరిస్థితులను ప్రభుత్వానికి నివేదించడంలో ఆ అధ్యయనం రిపోర్టు ముఖ్యంగా పాత్ర వహించిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. నవంబర్ 14, 15, 2015 సిప్పా అనే ఒక సంస్థతో కలిపి ఉస్మానియా యూనివర్సిటీలో పీపుల్స్ రోల్ ఇన్ ప్లానింగ్ అండ్ డెమోక్రటిక్ గవర్నెన్స్ అనే అంశం మీద 2 రోజుల వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఈ వర్క్షాప్ కు ప్రముఖ అంతర్జాతీయ సామాజిక కార్యకర్త, వెనిజులా ప్రభుత్వ సలహాదారు అయినటువంటి మార్తా ఆర్నేకర్ ఆమె హాజరై ప్రసంగించింది. ప్రజా సంఘాలను ఎలా నిర్వహించాలి, సామ్యవాద తరహా ఏర్పాటుకు ఎలాంటి పద్ధతులు అనుసరించాలి అనే అంశం మీద ఆమె చాలా వివరంగా మాట్లాడుతూ లాటిన్ అమెరికన్ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, 3వ ప్రపంచ దేశాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయని ఆమె వివరిస్తూ అలాంటి పరిస్థితులే భారతదేశంలో కూడా కొంచెం ముందు వెనకాల ఉన్నాయని ఆ సందర్భంగా మార్తా ఆర్నేకర్ తెలియజేయడం జరిగింది. నవంబర్ 14, 2015 పార్టిసిపేటరీ బడ్జెట్ రోల్ ఆఫ్ సిటిజన్స్ అనే అంశంపై నిర్వహించినటువంటి చర్చా వేదికలో ప్రముఖ ఆర్థిక శాస్త్ర అధ్యాపకులైనటువంటి ఉత్తమ్ రెడ్డి గారు, అంజిరెడ్డి గారు మనకు బడ్జెట్ మీద ఒక అవగాహన కల్పించడానికి వాళ్ళు కృషి చేసినారు. వారికి అభినందనలు. డిసెంబర్ 22, 2015 తెలంగాణలో కరువు ప్రత్యామ్నాయ విధానాలు, ప్రభుత్వం బాధ్యత అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు ఆత్మహత్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున మనం ప్రొఫెసర్ కోదండరామ్ గారు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక న్యాయ పోరాటంగా గుర్తించబడింది. ఫిబ్రవరి 13, 14, 2016 వికారాబాద్ జిల్లా అనంతగిరి అవలోకనం పేరుతో 2 రోజుల మేధో మదనం జరిగింది. ఈ కార్యక్రమంలో
వివిధ అంశాలపై వక్తలు ప్రసంగించి సభ్యులకు అవగాహన పెంపొందించారు. ఈ అవలోకనం నేపథ్యంగా ఉత్తమ కర్తవ్యాలు, క్షేత్రస్థాయి కార్యాచరణ అనే అంశాలపై మల్లెపల్లి లక్ష్మయ్య గారు ఆ రోజు మాట్లాడడం జరిగింది. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అనే అంశంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, అట్లాగే సామాజిక సమస్యలు, ప్రజాస్వామ్య దృక్పథం, చారిత్రాత్మక పరిశీలన అనే అంశంపై ప్రొఫెసర్ విఎస్ ప్రసాద్ గారు, తెలంగాణ వ్యవసాయం, సంక్షోభం, కరువు ప్రత్యామ్నాయాలు అనే అంశంపై ప్రముఖ వ్యవసాయ రంగ నిపుణులు రామాంజనేయులు గారు, కన్నెగంటి రవి గారు, తెలంగాణలో వనరులు, పరిశ్రమల అభివృద్ధి అనే అంశంపై ఇండస్ట్రియల్ జేఏసీ చైర్మన్ సుధీర్ రెడ్డి గారు, అట్లాగే ప్రజలు, ప్రజాస్వామ్యం, తీర్థనులు, ఆర్థిక స్థితిగతులు అనే అంశంపై ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ప్రజాస్వామ్యం విలువలు అనే అంశంపై రాష్ట్ర అధ్యక్షులు గురజాల రవీంద్రరావు గారు, తెలంగాణలో ఉన్నటువంటి మరి యువతకు ఉపాధి అవకాశాలు అనే అంశంపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తిప్పర్తి యాదయ్య గారు ఆ సభలో మరి పాల్గొని ఈ సమస్యల మీద ఈ అవగాహన కల్పించడం జరిగింది. అదే సందర్భంగా మరి తెలంగాణ విద్యావంతుల వేదిక యొక్క 2015 డైరీని కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది. మార్చి 3, 4, 2016 రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లాలో కరువు అధ్యయన యాత్ర అది సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, త్రిపురారం, నాగార్జున సాగర్ ప్రాంతాల్లో నిర్వహించడం జరిగింది. ఈ జరిగినటువంటి కరువు అధ్యయన యాత్రలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులైనటువంటి కోదండరామ్ గారితో పాటు రాష్ట్ర కార్యదర్శి ధర్మార్జున్, ఆ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి అయినటువంటి పందులు సైదులు గారు, అట్లాగే కృష్ణ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి అంబటి నాగయ్య గారు కూడా ఈ కరువు యాత్ర అధ్యయన యాత్రలో పాల్గొనడం జరిగింది. మార్చి 8, 2016 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా రైతులకు సంఘీభావంగా పాటిస్తూ మరి ఈ సదస్సులు కూడా జరిగింది. అవి హైదరాబాద్తో పాటు, సిద్దిపేటతో పాటు, భీమదేవరపల్లిలో 100 మందితో మహిళా రైతులతోటి, మహిళా సమాజంతో మరి ఆ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని సదస్సును జరపడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మన మిత్రులు మరి డాగల సారయ్య దాన్ని కోఆర్డినేషన్ చేసి ఆ రోజు ఏర్కొండ నరసింహస్వామి అక్కడ వాళ్ళు పాల్గొనడం జరిగింది. మార్చి 2016లో తెలంగాణ విద్యా విధానంపై ఎంవి ఫౌండేషన్ ప్రారంభకులైనటువంటి మేడం శాంతా సిన్హా గారితో, ఆ సంస్థ ప్రతినిధి అయినటువంటి వెంకటరెడ్డి గారితో మన తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందుబాటులో ఉన్న వారందరూ కూడా మరి అక్కడ ఆక్స్ఫర్డ్ స్కూల్, హిమాయత్ నగర్లోనే ఉన్నటువంటి ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఒక డేలాంగ్ సెషన్ పెట్టుకొని విద్య మీద ఎలాంటి మరి సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది అనే దాని మీద చర్చించడం జరిగింది. ఏప్రిల్ 2016 అలాగే ఏప్రిల్లో మహనీయులు చాలా మంది మరి జయంతులు ఉన్నాయి. అవి మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 వరకు అటు కాంచీరామ్ గారు, అంబేద్కర్ గారు, జ్యోతిరావు పూలే గారు, సాహు మహారాజు గారు, సావిత్రిబాయి పూలే గారు, జగ్జీవన్ రామ్ గారు ఇట్లాంటి ఒక సామాజిక ఉద్యమ నాయకుల యొక్క జయంతులు ఉన్నాయి. కాబట్టి ఆ సందర్భంగా మహనీయుల జయంతి పేరుతో ప్రతి సంవత్సరం మాదిరిగానే 2016లో కూడా ఇది నిర్వహించడం జరిగింది. జూన్ 1, 2016 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మరి అమరవీరులకు స్మృతి దీపం కాగడాల ప్రదర్శన ఇది రాష్ట్ర వ్యాప్తంగా వీలైనటువంటి పట్టణాలలో ఇది జరపడం జరిగింది. జూన్ 5, 2016 2 తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ప్రభుత్వం తీరుతెన్నులు అనే అంశంపై సదస్సును నిర్వహించడం, టీఆర్ఎస్ 2 పాలన పరిశీలన అనే ఒక సంకలనాన్ని విడుదల చేయడం జరిగింది. స్వరాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల్లో జరిగే పాలన కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నమూనాలో జరిగే పాలనగానే ఉందని, ఇంకా రాజకీయ ఆర్థిక విధానాలు పెట్టుబడిదారులకు ఘనమైన స్వాగతం, రాయితీలు ఇస్తూ మరోపక్క పోలీసు రాజ్యంగా తెలంగాణను మారుస్తుందనే ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్, దళితులకు భూ పంపిణీ, ప్రపంచ బ్యాంకు నీడ, మల్లన్న సాగర్ లాంటి అభివృద్ధి విధ్వంసక పథకాలు, ఓపెన్ కాస్ట్ గరుణ విధానం, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, వ్యవసాయంలో రైతుల ఆత్మహత్యలు, ప్రభుత్వ విద్యా విధానంలో, విద్యుత్ విధానంలో లోపాలను ఈ సందర్భంగా మరి పరిశీలించడం జరిగింది. ఆ పుస్తకావిష్కరణ సందర్భంగా వచ్చిన పరిణామాలు ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజల ముందు నిలదీయడం జరిగింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం తమ విధానాలను సవరించుకోవాల్సిన అవసరం ఉండే ప్రజా సంఘాల మీద తీవ్రమైన ఆంక్షలను మోపడం ప్రారంభం చేసింది. ఈ క్రమంలో ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హరగోపాల్ గారు,
వీక్షణ సంపాదకులు ఎన్ వేణుగోపాల్ గారు, ప్రొఫెసర్ ముత్తమరెడ్డి గారు, ప్రొఫెసర్ ఇట్టాల పురుషోత్తం గారు, అట్లాగే విద్యుత్ జేఏసీ నాయకుడైనటువంటి రఘు గారు, అట్లాగే వ్యవసాయ రంగంలో నిపుణులైనటువంటి రామాంజనేయ గారు మొదలైన చాలా మంది ఆ సదస్సులో పాల్గొన్న తర్వాత ఆ సదస్సు సమాజంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి సదస్సుగా ఉండింది. అది సమాజం మీడియాలో అన్ని మీడియా రంగంలో దాన్ని హైక్ చేసి ఉన్న వాస్తవాలన్నింటినీ కూడా చూపి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుటిల ప్రయత్నాలను వాటి యొక్క బలహీనాలను ఎన్ని కూడా మరి ఎండగట్టు పత్రికలు రాయడం జరిగింది. జూన్ 6, 2016 రాష్ట్ర జేఏసీ బృందంతో కలిసి మల్లన్న సాగర్ ముంపు బాధితుల భూ నిర్వాసితుల దీక్షకు సంఘీభావం తెలపడం జరిగింది. జూన్ 26, 2016 ప్రొఫెసర్ జయశంకర్ సార్ 5వ స్మారకోపన్యాసం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగడం జరిగింది. ఆ సదస్సులో అభివృద్ధి, ప్రజాస్వామిక ఆకాంక్షలు, రాజ్యము అనే అంశంపై ఈ సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూజీసీ మాజీ చైర్మన్ అయినటువంటి ప్రొఫెసర్ సుఖ్దేవ్ గోలాట్ ఢిల్లీ నుంచి, తను మహారాష్ట్రకైనా అయినా ఢిల్లీలో ఉండటం వల్ల అతను ఆ ఢిల్లీ నుంచి మనం పిలిపించి స్మారకోపన్యాసం ఇప్పించడం జరిగింది. జూన్ 2016 జోనల్ వ్యవస్థ రద్దుపై వివిధ ప్రజా సంఘాలతో కలిసి హైదరాబాదు గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరపడం జరిగింది. ఆ సదస్సు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు అధ్యక్షతన జరిగింది. జూలై 24, 2016 తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రతినిధి బృందం మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ మల్లన్న సాగర్ వద్ద నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టు సామర్థ్యాన్ని 1.5 టీఎంసీ నుండి 50 టీఎంసీలకు పెంచడం జరిగింది. ఇందుకు 19 గ్రామాల నుండి 21,000 ఎకరాల భూమిని సేకరించి అక్కడ ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క కుట్ర చేస్తుంటే ఏ రకంగా చూసినా సహేతుకంగా లేని మల్లన్న సాగర్ ప్రాజెక్టును స్థానికులు తీవ్రంగా నిరసించి ఉన్నారు. 2 పంటలు పండే భూములను ప్రభుత్వ దమనకాలను ప్రయోగించి 2013 భూసేకరణ చట్టానికి బదులుగా 123 జీవో తెచ్చి బలవంతంగా భూసేకరణకు ప్రభుత్వం పాల్పడింది. ఈ భూ నిర్వాసితులకు అండగా వారి ఆందోళనకు మద్దతు ప్రకటించడం విద్యావంతుల వేదిక మరి ప్రకటించడం జరిగింది. జూలై 25, 2016 మల్లన్న సాగర్ భూ నిర్వాసితులపై పోలీసుల యొక్క పాశవిక లాఠీ చార్జీని ఖండిస్తూ ఈ ఘటనలో గాయపడిన వారిని పరామర్శించడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ విద్యావంతుల వేదిక గౌరవాధ్యక్షులైనటువంటి ప్రొఫెసర్ గోదమరామ్ గారిని, ఆయనతో పాటు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి గుర్జా దళితరావు గారిని, ఇతర జేఏసీ ప్రముఖులను అరెస్టు చేయడం జరిగింది. ఈ అరెస్టులను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది. ఆగస్టు 21, 2016 2013లో జరిగినటువంటి సాగర్ సమాలోచనలో జరిగిన ఉపన్యాసాలను, పత్రాలను, తీర్మానాలను 2014 పీపుల్స్ మేనిఫెస్టోలను మరియు 2016 ఫిబ్రవరిలో జరిగినటువంటి అనంతగిరి అవలోకనంలో జరిగినటువంటి వ్యాసాలను అన్నింటినీ కలిపి మరో ఉదయం పేరుతో పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించడం జరిగింది. సెప్టెంబర్ 2016 రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అభివృద్ధి, ప్రజాస్వామ్యంపై వివిధ జిల్లాల్లో సదస్సులు నిర్వహించడము జరిగింది. అట్లాగే అక్టోబర్ 2016 తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ హైదరాబాద్లో నిర్వహించినటువంటి రైతు దీక్షకు పెద్ద ఎత్తున తెలంగాణ విద్యావంతుల వేదిక రైతులు పాల్గొనడం జరిగింది. డిసెంబర్ 2016 రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వివిధ జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలని మనం జరపడం జరిగింది. జనవరి 3, 2017 జరిగినటువంటి రాష్ట్ర కార్యక్రమంలో రాజకీయ అవగాహన పత్రాన్ని ఆమోదించడం జరిగింది. అందులో కొన్ని ముఖ్యమైన అంశాలు, ఒకటి ఏమంటే రాజ్యాంగబద్ధంగా పరిపాలించాల్సిన పాలక వర్గాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, ఆంధ్ర పాలకులు ఈ ప్రాంతాన్ని తమ సొంత ఆస్తిగా వాడుకున్నట్లే నేటి పాలక శక్తులు కూడా అదేవిధంగా వ్యవహరిస్తున్నారు. పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతూ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, విలువల ఆధారంగా అందరికీ సమానత్వం కావాలని కోరుకుంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ప్రాణాత్మకమైనటువంటి వ్యవసాయము, చేతి వృత్తులపై విధాన రూపకల్పనలు ప్రాధాన్యత మరింత ఇచ్చేటట్టు రూపకల్పన జరగాలి. నేటి అసమగ్ర రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా ప్రజల భాగ
కల్పించాలి. ఇందుకోసం కలిసి వచ్చే శక్తులతో తెలంగాణ విద్యావంతుల వేదిక ఈ రాష్ట్ర మహాల సందర్భంగా రాజకీయ అవగాహనను పెంపొందిస్తుంది. జనవరి 29, 2017 విద్యావంతుల వేదిక రూపొందించినటువంటి డైరీని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ హరగోపాలు, చుక్కా రామయ్య గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది. అలాగే ఫిబ్రవరి 11, 12, 2017 ఖమ్మం జిల్లాలోని నాయకనగూడెంలో కూసుమంచి దగ్గర ఉన్నటువంటి నాయకనగూడెంలో 2 రోజుల వర్క్షాప్ను నిర్వహించడం జరిగింది. విద్యావంతుల వేదిక సభ్యులు ఒక దిశానిర్దేశాన్ని ఈ సమాజానికి ఏమని కావాలని ఆ సమావేశంలో చర్చలు జరపడం జరిగింది. సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ప్రసంగిస్తూ అధికార సిద్ధాంతం యొక్క స్వభావం మనిషిని అమానవీకరణ చేయడం జరిగింది. పౌర సమాజం హ్యూమనైజ్ చేయాలి. పోలీసులు ఆర్మీతో పరిపాలించిన పరిపాలన పరాయి పాలనే అవుతుంది. గాంధీజీ అభిప్రాయం ప్రకారం అధికారం ప్రజాస్వామీకరించబడాలి. ఇలాంటి వాతావరణం కోసం తెలంగాణ సమాజం ప్రసవ వేదనను అనుభవించింది. తెలంగాణ ఎట్లా ఉండాలో తెలంగాణ ప్రజలు నిర్వహించుకోవాలి. తప్పును తప్పుగా చూపకపోతే జాతీయవాదిగా ఉండలేదని ఆ సందర్భంగా తెలియజేయడం జరిగింది. థామస్ బేల్ ఉటంకిస్తూ తెలంగాణ పౌర సమాజంలో తెలంగాణ విద్యావంతుల వేదిక మరింత పాత్ర పోషిస్తుందని, భవిష్యత్తులో మరింత ప్రోత్సాహంతో ముందుకు వెళ్లాల్సిన బాధ్యత తెలంగాణ విద్యావంతుల వేదిక ఉన్నదని ఆ సందర్భంగా హరగోపాల్ గారు కోరారు. ప్రొఫెసర్ కోదండరామ్ గారు మాట్లాడుతూ పెత్తనం పోవాలి, అనేక మౌలిక సిద్ధాంతాన్ని తెలంగాణ తనకు అనువుగా గుర్తు చేస్తుంది. ఇప్పుడున్నటువంటి వ్యవస్థ ప్రాధాన్యం ఉండవలసింది ప్రజలకు తప్ప పాలకులకు కాదు. ఇందుకు కొత్త రాజకీయాలు కావాలి. నిర్ణయాలలో ప్రజలకు భాగస్వామ్యం దక్కాలి. ఇందుకోసం అందరూ ప్రశ్నించాలి. తెలంగాణలో జీవించే హక్కు ఉన్నదని, జీవించి ఉన్నదని, తెలంగాణలో ప్రశ్నించే హక్కు ఇంకా జీవించే ఉన్నదని తెలియజేశారు. మనం కొట్లాడితేనే కదా ఇప్పుడున్న వారికి ప్రభుత్వం వచ్చింది, పదవులు వచ్చింది. అందుకనే అది ప్రజల కొరకు పనిచేయాల్సిన అవసరం ఉందని వారు చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ గారు ప్రజలపై ఆలోచించేటట్లు తమ ఆలోచన శక్తిని, సమ్మతిని మరింత పెంచుకునే ప్రయత్నం చేయాలి. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం ఒక కొత్త రాజకీయ ప్రక్రియ. స్వరాష్ట్రంలో మన పని సులువుగా ఉండాలి. క్షేత్రస్థాయి గణాంకాలు తెలుసుకోకుండా మాట్లాడకూడదు. ఎన్నికల రాజకీయాలకు బలహీనతలు ఉంటాయి. రాజకీయ నైతిక శక్తి బయట ఉంటే ప్రభుత్వం భరించలేదు అని ఆయన మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి అమ్మటి నాగయ్య గారు మాట్లాడుతూ వ్యవసాయ విధానం మీద చాలా కూలంకషంగా తను మాట్లాడడం జరిగింది. అలాగే దోషమైనటువంటి గ్రామీణ వృత్తులు, ప్రత్యామ్నాయాలు అనే అంశం మీద ఉత్పత్తి ఆదాయాన్ని నేను దాంట్లో ప్రసంగించడం జరిగింది. అట్లాగే ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో విద్య ఏ రకంగా మరి ప్రజలకు దూరం చేస్తుందో, అట్టడి వర్గాలకు దూరం అయిపోతుందో, అది కేవలం కొనుక్కునే విధంగా, అమ్ముకునే విధంగా విశ్వవిద్యాలయాలు చదువు జొరబడి అవుతుంది అని మరి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్ గారు, హైదరాబాద్ నగరాధ్యక్షులైనటువంటి వారు ఆ అంశం మీద ప్రసంగించారు. ఫిబ్రవరి 22, 2017 హైదరాబాద్లో జాయింట్ యాక్షన్ కమిటీ తలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీకి సన్నద్ధంగా వేదిక ఆధ్వర్యంలో అన్ని జిల్లాలలో సదస్సులు, ర్యాలీలు నిర్వహించడం జరిగింది. ఫిబ్రవరి 2017లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి గురుకుల నోటిఫికేషన్ నిరుద్యోగులకు అన్యాయం చేసే విధంగా ఉన్న నిబంధనలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయడం వల్ల అది మార్పించడం జరిగింది. మార్చి 26, 2017 టీవీ తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి డాక్టర్ పి జగదీశ్వర్ గారు రాసినటువంటి ఆరోగ్యం ప్రజల ప్రాథమిక హక్కు అనే అంశంపై రూపొందించినటువంటి పుస్తకావిష్కరణ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో హైదరాబాద్లో జరపడం జరిగింది. మార్చి 26, 2017 ప్రభుత్వం యొక్క బడ్జెట్పై రాష్ట్ర కమిటీ సమావేశంలో అవగాహన కొరకు వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ గారు సభ్యులను ఉద్దేశించి అవగాహన పెంపొందించే విధంగా తను బడ్జెట్పై ప్రసంగించారు. మే 15, 2017లో సేల్ ధర్నా, ఇప్పుడు ఇందిరా పార్క్ వద్ద ఉన్నటువంటి ధర్నాని ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కుటిల ప్రయత్నంలో దాన్ని ఎత్తివేయకుండా అది ప్రజలకు అందుబాటులో హైదరాబాద్ నగరంలో సెంటర్లో ఉన్నది కాబట్టి దాన్ని రక్షించుకోవాలని ధర్నాలు, ఆందోళనలు నిర్వహించి పాల్గొనడం జరిగింది.
సంక్షిప్తంగా రాష్ట్ర కమిటీ చేసినటువంటి కార్యక్రమాల రిపోర్టు, అట్లాగే అన్ని జిల్లాలలో నిజానికి చాలా జిల్లాలు 1-2 జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాలు కూడా ఈ కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. అయితే అది మీరు జిల్లా కమిటీలు ప్రతిపాదించినటువంటి నిర్ణయాలు కాబట్టి ఆ కార్యక్రమం కాబట్టి అది అందులో ఉన్నది. ఒకవేళ మీరు చేసినటువంటి కార్యక్రమం ఈ పుస్తకంలో రాసినట్టయితే అది రాతపూర్వకంగా ఇస్తే దాన్ని మార్చి రీప్రింట్ చేయడానికి ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ పేజ్ నెంబర్ 24 వరకు అన్ని జిల్లాల రిపోర్ట్లు ఉన్నాయి. అది మీ అందరికీ తెలుసు కాబట్టి అవి ప్రత్యేకంగా చదవలేమని మీకు చదువుకున్న విషయమే కాబట్టి తెలిసిన విషయమే గమనించాలి. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో మన సంస్థ పోషించిన పాత్ర ఎంత కీలకమైనదో అందరికీ తెలిసిందే. వేదిక ప్రజాస్వామిక పోరాట ప్రభావం తెలిసిన నేటి పాలకులు రాష్ట్ర ఆవిర్భావానంతరం సంస్థను నిర్వీర్యం చేయడానికి జరిపిన అన్ని కుట్రలను ఓడించి తెలంగాణ విద్యావంతుల వేదిక ఒక నిట్టాడిగా నిలబడిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన నియమావళి ప్రకారం 2017 జనవరిలోనే మహాసభలు నిర్వహించుకోవాల్సి ఉండగా జిల్లాల పునర్విభజన మరి రాష్ట్రంలో 10 జిల్లాలుగా ఉన్నటువంటి తెలంగాణను 31 జిల్లాలుగా వాళ్ళు ఏర్పాటు చేయడం వల్ల మరి మనం కూడా దానికి తదనుగుణంగా 31 జిల్లాలుగా ఏర్పాటు చేసుకుని మహాసభలు జరుపుకోవాల్సిన అవసరం ఉన్నదని భావించి అన్ని జిల్లా మహాసభలని జరుపుకోవడం జరిగింది. అందువల్లనే ఆ జిల్లా మహాసభలు జరుపుకుంటున్నటువంటి సందర్భంలో రాష్ట్ర పాలన మహాసభని జరుపుకోవడానికి 6 నెలలు ఆలస్యమైందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. సంఘటిత అందరినీ ప్రజలను సంఘటితపరుస్తూ జిల్లా మహాసభలు జరుపుకోవడం మూలంగా కొంత ఆలస్యమైందని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తాను. భారీ సభ్యత్వం నమోదు చేయించాలనుకున్నప్పటికీ కింది కమిటీల నుండి రాష్ట్ర కమిటీ వరకు కొంత ఆలస్యత మూలంగా లక్ష్యానికి చేరుకోలేకపోయాం. కానీ 31 జిల్లా అట్లా